పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా ఇవాళ మరికొందరు సమర్పించే అవకాశాలున్నాయి. ఆదివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఎల్లుండి తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 17న ఆఖరి తేదీ. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 15న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరిస్తారు. 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల అధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. 13 తారీఖుకి నామినేషన్స్ ఫైల్ చేయడానికి ఆఖరి తేదీ ఉంటుంది. 5 గంటల లోపు ఈ నామినేషన్స్ ఫైల్ చేయవచ్చు. ఆదివారం 14 తారీఖుకి ఈ నామినేషన్ సంబంధించిన స్క్రూటినీ చేయడం జరుగుతుంది. 17 తారీఖు 3 గంటల వరకు విత్డ్రాల్ చేసే సమయం ఉంటుంది. ఈ సమయం దాటిన తర్వాత ఫైనల్గా కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ వాళ్ళ జాబితా అక్కడ 17 తారీఖు 3 గంటల తర్వాత తయారు చేయడం జరుగుతుంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం తారస్థాయికి చేరింది. సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు విపరీతమైన పోటీ నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ పదవికి 1552 నామినేషన్లు, వార్డు సభ్యులుగా 6293 మంది నామినేషన్లు వేశారు. విజయనగరం జిల్లాలో సర్పంచ్ పదవులకు 728, వార్డు సభ్యులకు 4271 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం జిల్లాలో సర్పంచ్ పదవులకు 4136, వార్డులకు 12819 నామినేషన్లు వేశారు. కడప జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 743, వార్డులకు 3566 నామినేషన్లు అందాయి. కర్నూలు జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 1434, వార్డు సభ్యులకు 6024 నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 537, వార్డులకు 3927 నామినేషన్లు అందాయి. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ పదవులకు 1492, వార్డు సభ్యులకు 5583 నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ జిల్లాలో 2167 మంది సర్పంచ్ పదవులకు 10383 వార్డు సభ్యుల నామినేషన్లు సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచ్ వార్డు స్థానాలకు కలిపి 13753 నామినేషన్లు అందాయి. నెల్లూరు జిల్లాలో సర్పంచ్ పదవులకు 337, వార్డులకు 2946 నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఇవాళ తుది గడువు కావడంతో మరికొందరు సమర్పించే అవకాశాలున్నాయి.